ఒకరోజు బ్రహ్మకి విష్ణుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. అలా ఇద్దరు గొడవ పడుతున్న టైంలో ఆ స్పేస్లో ఉన్న చీకట్లో ఒక జ్యోతి రూపంలో ఉన్న పెద్ద లింగం ఒకటి వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయింది. ఆ లింగం ఎంత పెద్దగా ఉందంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఇంకా ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. లైక్ ఎన్ ఇన్ఫైనైట్ లైన్. అగ్ని రూపంలో ఉన్న ఆ లింగం నుంచి ఒక వాయిస్ వచ్చింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్ని ముందుగా వెతికొచ్చి చెప్తారో వారే గొప్ప అని వాయిస్ వచ్చింది. ఆ లింగం చాలా హైట్ ఉంది. ఎంత హైట్ అంటే ఈ విశ్వంలోని 14 లోకాలని దాటేసే అంత. సో వాళ్ళిద్దరిలో ఒకరు పైన 7 లోకాలని ఇంకొకరు కింద 7 లోకాలని వెతకాలని డిసైడ్ అయ్యారు. వెంటనే విష్ణుమూర్తి తన 10 అవతారాల్లో ఒకటైన వరాహ అవతారంతో కింద ఉన్న పాతాళ లోకం తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైకి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా విష్ణుకి స్టార్టింగ్ పాయింట్ దొరకపోయేసరికి తిరిగి వచ్చేసాడు. బ్రహ్మ తిరిగి వచ్చి తాను చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడు మండుతున్న ఆ జ్వాలలింగం నుంచి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి ఇంకెవరూ పూజ చేయరు అని కోపంగా ఒక వాయిస్ వినిపించింది. అప్పుడు ఆ లింగం మరెవరో కాదు శివుడే అనే విషయం వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. బ్రహ్మ తన తప్పు ఒప్పుకుంటాడు. ఆ లింగం నుండి శివుడు బయటకు వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప అని ఏం లేదు, సృష్టి స్థితి లయ 3 సమానమే అని చెప్పాడు. అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలాగా ఆవిర్భవించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాం.